జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ గోంగూర పువ్వుతో నూనె కూర అంటాం మేము. మరి అందరికి ఎలా తెలుసో నాకు తెలియదు. ఒక ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. ఇగో ఇలా ఉంటుంది గోంగూర పువ్వు. ఇది కూడా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని తాలింపు గింజలు, ఆనియన్స్, పసుపు, ఉప్పు అన్నీ వేసి కొద్దిగా మగ్గనీయంగానే ఈ గోంగూర పువ్వు కూడా వేసి కలియబెట్టాలి. ఇక నేను చేస్తున్నా చూడండి. అలా ఇంగువ వేసి చెయ్యాలి, బాగుంటుంది. ఇంగువతోని బాగుంటుంది టేస్ట్. ఆయిల్ వేయాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆనియన్స్, పసుపు, ఉప్పు, తాలింపు గింజలు అన్నీ వేసి మగ్గనిచ్చి గోంగూర పువ్వు వేసుకోవాలి. ఇలా వేపుకున్నాను నేను. ఈ పువ్వు ఇందులో వేసి మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి కలియబెట్టాలి. కొంచెం కారపొడి వేసుకోవాలి. ఇందులో కొంచెం కారం వేసేసి కలియబెట్టాలి. మీకు పట్టినంత, మీరు ఎంత పులుపు తింటారో ఆ పులుపుకు తగ్గట్టుగా ఆనియన్స్, పువ్వు ఎంత ఉంటే అంత ఆనియన్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సేమ్ క్వాంటిటీ, పువ్వు ఎంత ఉంటే ఆనియన్ కూడా అంత కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అవి కారం వేసాను చూడండి. అంత కారం 1 స్పూన్ కారం పట్టింది నాకు. కలియబెట్టి మూత పెట్టి తొందరగా మగ్గిపోతుందండి. చాలాసేపు కూడా ఏం పట్టదు, తొందరగా మగ్గుతుంది. ఇలా ఇది దోశకు బాగుంటుంది, ఇడ్లీకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. చాలా బాగుంటుందండి. చేసుకోండి అందరి ఇలాగా. పువ్వు దొరుకుతుంది కదా, చాలా బాగుంటుంది. ఇక నేను చేశాను చూడండి. అలా చాలా బాగుంటుంది. చేసుకోండి అందరూ. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. చూడండి, అది చూస్తుంటేనే మనకి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. పుల్లగా ఉంటుంది కదా గోంగూర పువ్వు. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైమే చేశాను ఇది. మంచి కుదిరింది నాకు. జై శ్రీమన్నారాయణ.